అధిక దిగుబడి కోసం చల్లుతున్న రసాయనాలు భూమిని బండపారుస్తున్నాయి. మనం తినే ఆహారాన్ని విషతుల్యం చేస్తున్నాయి. ఇక చాలు, మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ప్రణాళికలు రెడీ చేస్తుంది. యూరియా, డిఏపీలకు బదులుగా ఆవు పేడ, జీవామృతం వాడితే ఎన్ని లాభాలు మీకు తెలుసా? పెట్టుబడి తగ్గించుకుని లాభాలు పెంచుకునే ఆ మార్గాలు ఉన్నాయంటూ రైతుల కోసం కేంద్ర వ్యవసాయ శాఖ సరికొత్తగా ఓ మాన్యువల్ రూపొందించింది. ఆ వివరాలు మీకోసం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ మనం పండించే పంటల్లోని రసాయనాలు ఉంటే ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? గత కొన్ని దశాబ్దాలుగా రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల భూమి సారం కోల్పోవటమే కాకుండా రైతులపై పెట్టుబడి భారం కూడా పడుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్రం వ్యవసాయ శాఖ నడుం బిగించింది. దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రైతులకు అవగాహన కల్పిస్తూ రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ పద్ధతులను ఎలా పాటించాలో వివరించనున్నారు. విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూమిలోని వానపాములు, మిత్రకీటకాలు చనిపోతున్నాయి. నేల గట్టిపడుతోంది. ఆ పంటలు తినడం వల్ల క్యాన్సర్, బీపీ, షుగర్ వంటి రోగాలు చిన్న వయసులోనే వస్తున్నాయి. ఎరువుల ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో రైతుకు వచ్చే లాభం కంటే పెట్టుబడి భారమే పెరుగుతోంది. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులను ఈ పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి కలిపి తయారు చేసే జీవామృతం పంటకు అమృతం లాంటిదని వివరించనున్నారు. రసాయన మందులకు బదులుగా వేప కషాయం, దశపర్ణి కషాయం వంటివి పిచికారీ చేయాలని సూచించనున్నారు. పొలంలో పచ్చిరొట్టె ఎరువులు వేయటం ద్వారా భూమి సారాన్ని పెంచవచ్చని అధికారులు రైతులకు అవగాహన కల్పించనున్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నేచురల్ ఫార్మింగ్ పై టెక్నికల్ మాన్యువల్ ను రిలీజ్ చేసింది. ఈ మాన్యువల్ సహజ సిద్ధమైన సాగుకు శాస్త్రీయ ఆధారాలను అందించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాంప్రదాయ సాగును ఆధారంగా చేసుకుని పశుపోషణను అనుసంధానించి సాగు విధానాన్ని రూపొందించారు. ఇది మట్టి సారాన్ని పెంచడం, సాగు ఖర్చులను తగ్గించడం, పంటల వైవిధ్యాన్ని పెంపొందించడంతో పాటు ఆహార భద్రతను బలోపేతం చేస్తోంది. మట్టిలో సేంద్రియ పదార్థం పెంచడం, దున్నడం, పంటల వైవిధ్యం, పశుపోషణ అనుసంధానం, సహజ పద్ధతుల్లో పురుగుల నియంత్రణ, పంట పొలాల్లో తయారు చేసే జీవ పదార్థాల వినియోగం, స్థానిక విత్తనాలు ఉపయోగించాలని ఈ మాన్యువల్లో వ్యవసాయ శాఖ సూచించింది. ఈ విధానాలన్నీ కూడా మట్టిలో సూక్ష్మజీవులను పెంచి నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరిచి వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. రైతులకు జీవామృతం, ఘన జీవామృతం, బీజామృతం తయారీ వినియోగం, మల్చింగ్, పంట మార్పిడి, మిశ్రమ పంటలు, పురుగుల నియంత్రణకు నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి కాషాయం వంటి సహజ కీటకనాశక ద్రావణాల తయారీ విధానాలను వివరించారు. సాంప్రదాయ విత్తనాలు ఉపయోగించి బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వల్ల కలిగే లాభాలను వివరించారు. జన్యు మార్పిడి విత్తనాలను సహజ వ్యవసాయంలో వినియోగించకూడదని స్పష్టం చేశారు. ఈ అంశంపై వ్యవసాయ శాఖ అధికారులు త్వరలోనే క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించనున్నారు. ప్రకృతి వ్యవసాయంలో బయట నుంచి ఎరువులు కొనాల్సిన పనిలేదు. ఇంటి దగ్గరే దొరికే వాటితో సాగు చేయొచ్చు. దీనివల్ల పెట్టుబడి భారీగా తగ్గుతుంది. మార్కెట్లో ఇప్పుడు ఆర్గానిక్ లేదా నేచురల్ ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది. వినియోగదారులు కూడా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి రైతుకు మంచి ఆదాయం గ్యారంటీ. మార్పు ఒక్క రోజులో రాదు, కానీ మొదలు పెట్టకపోతే ఎప్పటికీ రాదు. వ్యవసాయ శాఖ చేస్తున్న ఈ ప్రయత్నం భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేస్తోంది. రైతన్నలు రసాయనాల ఉచ్చు నుంచి బయటపడి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులేస్తే రైతు రాజు అవుతాడు, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.